వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ టైం. ఏపీపీఎస్సీలో కొలువులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు నూతనంగా ఎంపికైన ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తామన్నారు ఆయన. నిరుద్యోగులు ఎలాంటి అపోహలకు పోకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. స్థానికత, ఉద్యోగాల భర్తీ అన్నింటినీ ప్రభుత్వ సహకారంతో పారదర్శకంగా నిర్వహిస్తామంటున్న కొత్త చైర్మన్ ఉదయ్ భాస్కర్తో మా ప్రతినిధి హనుమంతరావు ముఖాముఖి. రాష్ట్ర విభజన తర్వాత నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉదయ్ భాస్కర్ గారు ఎంపికయ్యారు. జేఎన్టీయూలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఉదయ్ భాస్కర్ ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు. అయితే నిరుద్యోగులకు ఎలాంటి హామీలు ఇస్తారు, భవిష్యత్తులో ఎలాంటి సంస్కరణలకి అందులో కొలువు తీరబోతున్నారని ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, ఇప్పుడు ఏపీపీఎస్సీ మీద చాలా నిరుద్యోగులందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా మీరు అవుతున్నారు. మా హెచ్ఎంటీవీ తరపున మీకు కంగ్రాచులేషన్స్ అందజేస్తున్నాం. అయితే మీరు ఎలాంటి సంస్కరణలు చేయబోతున్నారు? నియామకాలన్నీ కూడా అత్యంత పారదర్శకంగా అలాగే త్వరగా పూర్తయ్యే విధంగా చేద్దామని. ప్రభుత్వ నియామకాలన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారు. అయితే నిరుద్యోగులు చాలామంది కూడా ఇప్పుడు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఇవాళ అయ్యారు కాబట్టి మీరు ఎంత త్వరగా వాటిని అమలు చేయబోతుంటారండి? నియామక ప్రక్రియ అంతటినీ కూడా ఎంత వేగవంతం అయితే చేయగలమో, నాకున్న గత 30 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీలో పరీక్షలు నిర్వహించడంలో ఉన్న అనుభవం దృష్ట్యా ఎంత వేగవంతంగా చేయగలమో అంత వేగవంతంగా చేసి తొందరగా పూర్తయ్యే విధంగా చూస్తాము. ఏపీపీఎస్సీ కానీ ఇటు టీపీఎస్సీ కానీ ఈ వెంటనే ఎక్కువ మంది నిరుద్యోగుల్లో కానీ చాలా మందిలో కానీ అవినీతి ఆరోపణలు ఎక్కువ ఎదుర్కొంటుంది ఈ సంస్థ అనేది ఉంది. అయితే దీన్ని మీరు ఎలా రూపుమారుస్తారండి భవిష్యత్తులో? అవినీతికి ఎటువంటి ఆస్కారం ఉండదండి. ఎక్కడైతే పారదర్శకత ఉంటుందో అక్కడ అవినీతి అనేదానికి ఆస్కారం ఉండదు. అన్నీ కూడా పూర్తి పారదర్శకత్వంతో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ తెలంగాణలో ఉందండి, దాన్ని ఏమైనా ఏపీకి మారడానికి అవకాశం ఉందా? మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మీకు గత కొంతకాలంగా మీకు చైర్మన్ పదవి ఇస్తారని చెప్పి ఆల్రెడీ ఊహాగానాలు వచ్చి అవి నిజమయ్యాయి. అయితే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అంటే ఏపీపీఎస్సీని తరలిస్తారా, అక్కడే ఉంచుదామని మీరు అనుకున్నారు? మీ మనసులో మాట అనుకుంటున్నారు? ఇక్కడున్న వసతి అవకాశాలను బట్టి తరలిస్తేనే మన రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు నిరుద్యోగులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? నియామకాలందరినీ పారదర్శకంగా అత్యంత వేగవంతంగా చేయడానికి నా వంతు అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం కూడా 371D అని చెప్పి ఇప్పుడు స్థానికత మీద చాలా వివాదం చెలరేగుతుంది. 2017 లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే స్థానికత అంటారు. అయితే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఈ లోపల వస్తే మాత్రం మీరు స్థానికతను దేన్ని ఆధారంగా తీసుకుంటారండి? అంటే అన్ని విషయాల్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామండి. అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అలాంటివి చెప్పే అవకాశం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి వాటికి తావు లేకుండా చేస్తాము, వాటన్నింటినీ కూడా మంచి ఇది చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా తాము కష్టపడి చదివితే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, ఎలాంటి అవినీతి ఆరోపణలకు కూడా ఆస్కారం లేకుండా ఏపీపీఎస్సీని పూర్తిగా సంస్కరిస్తామని చెప్పి ఉదయ్ భాస్కర్ చెప్పడం జరుగుతుంది. మరి మన శ్రీనివాస హనుమంతరావు, హెచ్ఎంటీవీ, కాకినాడ.